ఇక్కడ రావణ్ విషయమైనా, తులసి చంద్ విషయమైనా వాళ్ళ భావజాలాన్ని వాళ్ళు వ్యక్తీకరించడంలో తప్పు లేదు. కానీ నక్సలిజం తీవ్రవాదాన్ని సమర్థిస్తూ అవి తప్పు లేదు, అవి అణచివేతకి వ్యతిరేకమనే పదమే తప్పిక్కడ. సమాజంలో రాజ్యాంగబద్ధంగా ఎవరైనా చేయొచ్చు. కమ్యూనిస్టులైనా సరే తమ భావజాలాన్ని ప్రజలకి వ్యక్తపరిచి, ఇదిగో మేము ఇట్లాగా తిండి, బట్ట, వస్తిస్తే చాలనుకుంటున్నాం. మీరెక్కువ సంపాదించుకోకూడదనుకుంటున్నాం. విద్యా, వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలనుకుంటున్నాం. మీరందరూ కూడా జీవితకాలం చక్కగా తినటం, సుఖంగా ఎంజాయ్ చేయండి, కష్టపడండి. కష్టపడే ఓపిక లేని రోజున వృద్ధాశ్రమాలు ఇట్లాంటివి పెడతాం ప్రభుత్వం. రష్యాలో అట్లాగే చేసాం, చైనాలో అట్లాగే చేసాం. ఇలా చెప్పుకోవచ్చు. కాకపోతే పాపం అట్లా చేసినందుకు ఆ దేశాల్లో ప్రజలు తిరస్కరించారు కమ్యూనిజాన్ని. చివరికి అక్కడ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. మనం దాన్ని దాచేయొచ్చు. మనకు తెలిసినంత వరకే మనం చెప్పొచ్చు. అంతే తప్ప ఆహ్, ఏది కాశ్మీర్‌లో ఏ అణచివేత జరగలేదు. రావణ్ చెప్పేది ఏంటి? కేవలం 100 మందే చచ్చిపోయారట కాశ్మీర్‌లో. మరి పాపం పండిట్లందరూ ఎందుకు పారిపోయారో తెలీదు. రావణ్‌కి చెప్పెళ్లారేమో వాళ్ళందరూ. మేము 100 మందే చచ్చిపోయారు. కాపోతే మేమందరం మాత్రం మాకు చిరాకేసి ఎళ్ళిపోయాం అంతే అని చెప్పారేమో మరి ఆయనకి. అదే సందర్భంలో నక్సలిజంలో తప్పేమీ లేదు. నక్సలిజంతో దేశం ఏదో బాగుపడిపోయింది. గిరిజన ప్రాంతాలలో ఈ దాన్నేమంటారు, మైనింగ్ ప్రారంభమైంది నక్సలైట్ల చేతుల్లో. సంపాదించుకుంది నక్సలైట్ల ఆడ దగ్గర. వాళ్ళ చేత మైనింగ్ చేయించి సంపాదించుకున్నారు. గంజాయి ఎప్పుడు పెరిగింది? నక్సలైట్లు వెళ్ళిపోయాక పెరిగిందా? నక్సలైట్లు ఉన్నప్పుడు పెరిగిందా? నక్సలైట్లు ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి రావట్లేదు కాబట్టి గంజాయి పంటని అక్కడ పండిపిచ్చి ఆ డబ్బులు సంపాదించుకుంది మావోయిస్టులు. అలాగే ఆ ప్రాంతాల్లో పొలాలకు పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించుకుంది మావోయిస్టులు. కాశ్మీర్‌లో ప్రజల పొలాలు లాక్కుని ఆ ప్రజల చేతనే కూలీలుగా పనిచేపిచ్చి ఆదాయం సంపాదించింది ఉగ్రవాద సంస్థలైనటువంటోళ్ళు. ఇవి నిజాలు. ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొడుతూ, ఆ భావోద్వేగాలను పెట్టుబడిగా పెట్టి, వాళ్ళ సంపదనే దోచుకుంటూ, వాళ్ళనే రక్షిస్తున్నట్టు నాటకాలాడిందే నక్సలిజం గావచ్చు, టెర్రరిజం గావచ్చు. రాజకీయ నాయకుడికి పనిష్మెంట్ ఉంటది ప్రజల నుంచి. రాజకీయ నాయకుడు తప్పు చేస్తే శిక్షించడానికి ఎన్నికలుంటాయి. వీళ్ళని శిక్షించడానికి చట్ట వ్యవస్థలే ఉంటాయి. బట్ ఆ చట్ట రాజ్యాంగ వ్యవస్థలనే భయపెడుతూ సాగిపోయారు. ఇది వాస్తవం. ఎందుకు ఇదంతా చెప్పాల్సొచ్చిందంటే, ఏదైతే సిరాజ్ అనేటటువంటి వాడు ఆ మధ్యన ఉగ్రవాది దొరికాడు గదా! ఆ సిరాజ్ ఏది రాష్ట్రం అంతా పేలుడు సృష్టించాలనుకున్నోడు. వాడు చూసిన వీడియోస్ అన్నీ వీళ్ళిద్దరియ్యే. కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటిది ప్ర సమాజానికి లాభం చేకూర్చకపోయినా పర్లేదు. కానీ ఉగ్రవాదంలో తప్పు లేదు, నక్సలిజం తప్పు లేదు అనేటటువంటి భావనని పెంచడం సమాజానికి కాదు, భవిష్యత్తు భారతానికి కూడా ప్రమాదం అన్నది గుర్తుపెట్టుకోవాలిక్కడ.